ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బ్రహ్మంగారి మఠంలో అట్టహాసంగా కొనసాగుతున్న స్వామివారి గురు పూజ. రథోత్సవంలో పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. ఈ నెల 30న కొప్పర్తిలో ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ మాక్ డ్రిల్ జయప్రదం చేయాలని కోరిన డిఆర్ఓ. జిల్లాలో పెట్రోల్ డీజిల్ సరఫరాలో కొరత లేదు. వదంతులు సృష్టిస్తే చర్యలు తప్పవు. కలెక్టర్ ఎస్పీ హెచ్చరిక. కడప జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన బ్రహ్మంగారి మఠంలో శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన గురు పూజోత్సవాల్లో భాగంగా ఆదివారం బ్రహ్మరథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. బ్రహ్మంగారి నూతన పీఠాధిపతి శ్రీ వీర ధర్మజ వెంకటాద్రి స్వామి వారు హారతినిచ్చి ఈ రథోత్సవాన్ని ప్రారంభించారు. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ, జై అంటూ భక్తులు నినదిస్తూ బ్రహ్మరథాన్ని బ్రహ్మంగారి మఠం మాడవీధులు ఊరేగింపుగా లాగారు. ఈ బ్రహ్మ రథోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మైదుకూరు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ శాంతి భద్రతలను పర్యవేక్షించారు. అయ్యా దయచేసి భక్తులు గమనించాలి. కడప జిల్లాలో ఈ నెల 30న కీలక ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. కొప్పర్తి ఇండస్ట్రియల్ ఎస్టేట్ పరిసరాల్లోని అదీప్ లాబొరేటరీస్ యూనిట్ లో ఈ విన్యాసం జరగనుంది. అగ్ని ప్రమాదం, ప్రమాదకర రసాయనాల లీకేజీ వంటి అత్యవసర పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో పరీక్షించేందుకు ఈ మాక్ డ్రిల్ చేపడుతున్నారు. జిల్లా ఇన్ఛార్జ్ డిఆర్ఓ వెంకటపతి మాట్లాడుతూ ఇది పూర్తిగా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగమని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. మాక్ డ్రిల్ సమయంలో కొప్పర్తి పరిసర ప్రాంతాల్లో భద్రతా కారణాల రీత్యా కొన్ని పరిమితులు అమల్లో ఉంటాయని తెలిపారు. అధికారులు ఇచ్చే సూచనల్ని పాటిస్తూ ప్రజలు సహకరించాలని కోరారు. ప్రజల ప్రాణ ఆస్తి భద్రతను మరింత బలోపేతం చేయడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని అధికారులు వెల్లడించారు. Theme of such exercise should be, first, one should understand the responsibility of oil industry safety directorate. They should focus on the real-time instant handling with the industry, and they should, of course, understand the scale when they go from level 1 to level 2 and then level 3. So when we process from level 2 to level 3, they should understand the trigger mechanism and the escalation potential. And when we are doing that, how we are implementing the district authorities to pitch it so that they can look after the level 3 where you are talking about the escalation, where you are talking about the medical evacuation and all these kind of things when you are talking about, like, which are typically of the offsite emergency protocols. Shared with the
district disaster management authorities. Now, do we have the pollution control board here, state pollution control board here? Aditya, do we have the authorities from the state pollution control board? Yes, sir. We have the local body, municipal corporation. So, as per the National Disaster Management Act, Ministry of Environment and Forest, and therefore CPCB and SPCB are responsible for the offsite emergency preparedness plan. So, what this control board, and that is hooked up with the DDNP, Disaster Management Plan. So, if it is not done, then please look into that. వైఎస్ఆర్ కడప జిల్లాలో పెట్రోల్ డీజిల్ సరఫరాపై జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల జిల్లాలో ఇంధన సరఫరాలో ఏర్పడిన అంతరాయాలను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు సమానంగా నిరంతరంగా ఇంధనం అందించేందుకు తాత్కాలిక రేషనలైజేషన్ విధానం అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. జిల్లాలో మొత్తం 242 పెట్రోల్ బంకులు ఉండగా 71 బంకుల్లో ఇంధన కొరత ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు కార్లు, చిన్న సరుకు వాహనాలకు గరిష్టంగా 30 లీటర్లు, ప్రైవేట్ బస్సులు మరియు లారీలకు 100 లీటర్లు, వరికోత యంత్రాలకు 80 లీటర్ల వరకు మాత్రమే డీజిల్ ఇవ్వనున్నారు. 3 చక్రాల ప్యాసింజర్ ఆటోలకు ఎలాంటి పరిమితి లేకుండా డీజిల్ అందించనున్నారు. అంబులెన్స్లు, ప్రజా రవాణా వాహనాలు, నీరు, పాలు ట్యాంకర్లు, గ్యాస్ సిలిండర్ సరఫరా వాహనాలకు నిరంతర ఇంధన సరఫరా కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు. బాటిల్స్, క్యాన్లు, డ్రమ్స్ లో ఇంధనం నింపడం పూర్తిగా నిషేధించామని, అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెట్ పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉన్నటువంటి సమస్యల వల్ల ఈ సమస్య తలెత్తింది. సో దాన్ని కూడా కరెక్ట్ చేసుకోవడం జరిగింది. రేపు మధ్యాహ్నం కల్లా కూడా నార్మల్సీకి వస్తుందని చెప్పేసి అనుకుంటున్నాం. అలాగే పూర్తిగా మనకు కావాల్సినటువంటి క్వాంటిటీస్ కూడా అందుబాటులోకి వస్తాయి. మీన్ వైల్ మనం ఈ అందుబాటులో ఉన్నటువంటి ఏదైతే డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఉందో దాన్ని హోర్డింగ్ చేయకుండా, అలాగే ఈ పానికీ బయింగ్ని ప్రివెంట్ చేయడం కోసం కొన్ని జిల్లా స్థాయిలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాల ప్రకారము 3 వీలర్స్కి అన్నీ కూడా మనం వారికి ఎటువంటి రిస్ట్రిక్షన్ లేకుండా వెహికల్ వెళ్ళినప్పుడు వాళ్ళు దే కెన్ హ్యావ్ ద ఫుల్ ట్యాంక్ కెపాసిటీ. అదేవిధంగా మనకి 4 వీలర్సు, ముఖ్యంగా ఆటోలు, మన కార్లు కానివ్వండి, లేకపోతే వ్యాన్స్ కానివ్వండి, అటువంటి వాటన్నిటికీ కూడా 30 లీటర్స్ పర్ వెహికల్ చొప్పున మనం రేషన్ చేయడం జరిగింది. అలాగే పెద్ద వెహికల్స్ అంటే బస్సెస్ కానివ్వండి, లాంగ్ హాల్ ట్రక్స్ కానివ్వండి, వాళ్ళకి 50 లీటర్లకి మనం రిస్ట్రిక్ట్ చేశాము. అదేవిధంగా మన జిల్లాలో కేసీ కెనాల్ బెల్ట్లో, అలాగే బద్వేల్ ఏరియాలో మనకి వరి కోత ముమ్మరంగా సాగుతూ ఉంది. మన జిల్లాలో ఇంచుమించుగా మనకి ఒక 80 అట్లాంటి యూనిట్స్ ఉన్నాయని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. వీటికి ప్రతిరోజు కూడా ఉదయం నుంచి రాత్రి వరకు వెహికల్ పనిచేయడం కోసం సుమారుగా 80 లీటర్లు కావాలి. సో ఆ వరి కోత యంత్రాలకి పూర్తిగా మనం వారికి కావాల్సినటువంటి ఇది ఇవ్వటానికి ఆదేశాలు ఇచ్చున్నాం. అలాగే వారు దగ్గరలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినట్టయితే వారి రికమెండేషన్ తోటి వారికి 80 లీటర్ల కూపన్లు ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఎవరైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో, ఎస్పెషల్లీ హాస్పిటల్స్ కానివ్వండి, లేకపోతే క్రిటికల్ యూనిట్స్ కానివ్వండి, వాళ్ళు జనరేటర్స్ కానీ ఎక్కడైనా కావాలన్నట్టయితే వారికి కూడా కూపన్ విధానం ద్వారా మనం ఒక్కొక్కరికి 50 లీటర్ల చొప్పున ఇవ్వాలని చెప్పేసి మనం నిర్ణయం తీసుకున్నాము. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ బల్క్ కన్జ్యూమర్ యొక్క వెహికల్స్, అంటే మనకి హైవే వెహికల్స్ కానివ్వండి, నేషనల్ హైవే వర్క్స్ జరుగుతున్నాయి. కడప జిల్లా జమ్మలమడుగు ముద్దనూరు రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టోల్ గేట్ సమీపంలో కారును కంకర లోడుతో వెళుతున్న టిప్పర్ ఢీకొనడంతో యువ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన ఒక కుటుంబం పర్యాటక కేంద్రం గండికోటను సందర్శించి తిరుగు ప్రయాణంలో ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న కారును టిప్పర్ బలంగా ఢీకొట్టడంతో 24 ఏళ్ల డ్రైవర్ వెంకటరమణ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో 4 మహిళలు, ఒక బాలుడు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను వెంటనే జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు పంపిస్తున్నారు. గాయపడిన వారిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఎవరో పాపం జమ్మలమడుగును స్వచ్ఛంగా కాలుష్యం లేని పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కడప జిల్లా టీడీపీ అధ్యక్షులు భూపేష్ రెడ్డి పిలుపునిచ్చారు. కడప జిల్లా జమ్మలమడుగు మున్సిపల్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన హోమ్ కంపోస్టింగ్ అవగాహన కార్యక్రమంలో భూపేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇంటి వద్దే చెత్త కంపోస్టింగ్ తయారీపై డ్వాక్రా మెప్మా మహిళలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా భూపేష్ రెడ్డి మాట్లాడుతూ ఇంటి వద్దే చెత్తను సంపదగా మార్చే విధానాలపై ప్రజలకు సూచనలు చేశారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి ప్రత్యామ్నాయ పద్ధతులు అనుసరించాలని సూచించారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంలో భాగంగా జమ్మలమడుగును రాష్ట్రంలోని ఆదర్శ మున్సిపాలిటీగా నిలపాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు కృషి చేస్తున్నారని, ప్రజల సహకారంతో జమ్మలమడుగును నెంబర్ 1 గా నిలపాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ని స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే భాగంగా మన జమ్మలమడుగు మున్సిపాలిటీలో తడి చెత్తను పొడి చెత్తను ఏ విధంగా మనం దాన్ని తయారు చేయాలా, తయారు చేసిన దాంతో భాగంగా చెత్త నుంచి సంపదను ఏ విధంగా సృష్టించాలా, మనం మన ఇంట్లోనే పెరట్లోనే ఆకుకూరలు లేదా కూరగాయల చెట్లను ఏ విధంగా పెంచాలా, మనం ఈరోజు ఈ తడి చెత్త నుంచి లేదా ఇంట్లో మనం తినే తిండి ఏదైతే మిగిలిపోతుందో కూరగాయలు కానీ లేకపోతే అన్నం కానీ లేకపోతే మాంసాన్ని ఏ విధంగా ఏదైతే వ్యర్థాలుగా ఉంటుందో దాన్ని ఏ విధంగా మనము ఒక బయో మాన్యూర్గా తయారు చేయాలా. దీంతో భాగంగా ఈరోజు జమ్మలమడుగు మున్సిపాలిటీలో స్వచ్ఛ జమ్మలమడుగుగా తయారు చేయాలని మన మున్సిపల్ కమిషనర్ గారు, మెప్మా ఆర్పీలు కానీ మెప్మాలోనున్న సభ్యులు కానీ అందరూ ఇక్కడికి హాజరయ్యి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేపట్టడం జరిగింది. ఇది మనం సంపద సృష్టించే దాంతో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా జమ్మలమడుగు మున్సిపాలిటీని ఏ విధంగా మనం స్వచ్ఛందంగా తయారు చేయాలా, కాలుష్యం లేని మున్సిపాలిటీగా తయారు చేయాలా, ప్లాస్టిక్ నివారణ పూర్తిగా చేయాలా, ఏ విధంగా డ్రైనేజెస్ కానీ లేకపోతే తాగునీళ్ళను కానీ మన ఎమ్మెల్యే గారు, కమిషనర్ గారు దీని మీద పూర్తిగా శ్రద్ధ వహించి మన జమ్మలమడుగుని అభివృద్ధి పదంలో లేదా జమ్మలమడుగు మున్సిపాలిటీని మన ఆంధ్రప్రదేశ్లోని నెంబర్ 1గా క్లీన్ అండ్ గ్రీన్గా తీర్చిదిద్దే దాంతో చాలా కష్టపడి పనిచేస్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారు ఒక కళగా అందరినీ డెవలప్ చేసి ముందుకు తీసుకొని పోవాలా. దాంతో భాగంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాలన్నీ చేపడుతుంది. దీనికి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరూ పబ్లిక్ కూడా దీన్ని సహకరించి మన మున్సిపాలిటీని స్వచ్ఛ జమ్మలమడుగుగా తీర్చిదిద్దాలని ఈ మీడియా ద్వారా అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను, చేతులు జోడించి. నమ్మించి నట్టడం ఉంచడం అంటే ఇదేనేమో. కొడుకు చదువు కోసం అంటూ కన్నీళ్లు పెట్టింది, అమాయకపు మాటలతో కోట్లు కొల్లగొట్టింది.
ప్రొద్దుటూరులో వెలుగు చూసిన ఈ కిలాడి లేడీ భూదంద ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతుంది. ఉన్నది 52 సెంట్ల భూమి, కానీ అమ్మకానికి పెట్టింది మాత్రం వందల సెంట్లు. గిఫ్ట్ డీడ్ల పేరుతో రిజిస్ట్రేషన్ శాఖను మాయ చేసి బాధితుల కష్టార్జితాన్ని కాజేసిన ఆ మాయలేడి కథాకమామిషు ఇప్పుడు చూద్దాం. ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ ఖాదర్బాద్ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 259 ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వారికి ఉన్నది ఇక్కడున్న కేవలం 52 సెంట్ల భూమిని అడ్డం పెట్టుకుని పఠాన్ షాబిరున్ అనే మహిళ సాగించిన రియల్ దందా సామాన్యులను దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. డాక్టర్ చదువుతున్న తన కుమారుడి ఫీజుల కోసం అంటూ నమ్మబలికి సుమారు 59 మంది నుంచి ఈమె కోట్ల రూపాయలు వసూలు చేసింది. రికార్డులను పరిశీలిస్తే అధికారుల కళ్లు గప్పి ఈమె చేసిన మాయాజలం అర్థమవుతోంది. 2011 నాటికే అక్కడ కేవలం ఒకే ఒక సెంటు భూమి మిగిలి ఉండగా దాన్ని గిఫ్ట్ డీడ్ పేరుతో 25 సెంట్లుగా చూపించి రిజిస్ట్రేషన్ చేయించడం రిజిస్ట్రేషన్ శాఖలో జరుగుతున్న అవినీతికి అద్దం పడుతోంది. షేక్ గౌసియా, ప్యారీ గౌసియా అంటూ పేర్లు మారుస్తూ గిఫ్ట్ డీడ్ మీద గిఫ్ట్ డీడ్ రాస్తూ భూమిని అమాంతం పెంచేసింది ఈ కిలాడి లేడీ. ఈమె మోసానికి బలైపోయిన వారిలో రామాంజనేయుల రెడ్డి అనే వ్యక్తి పరిస్థితి వర్ణాతీతం. 10 లక్షలు పోగొట్టుకుని ప్రస్తుతం క్యాన్సర్ తో పోరాడుతున్న ఆయన వైద్యానికి డబ్బులు లేక నరకయాతన అనుభవిస్తున్నారు. అటు విజయలక్ష్మి, వరలక్ష్మి, వెంకట శివారెడ్డి వంటి బాధితుల నుంచి లక్షలాది రూపాయలు కాజేసిన షాబిరున్ తన 3 కొడుకులను సాక్షులుగా పెట్టి ఈ మోసానికి పాల్పడడం గమనార్హం. డబ్బు అడిగితే తిరిగి బాధితులపైనే పోలీసులకు ఫిర్యాదు చేస్తూ వేధిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఈ భూదందాపై విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. ఆఫ్ చేసుకొని ఎత్తుకున్నాను మళ్ళీ తన సత్తా కింద తెల్ల సొక్క నల్ల బయట పెళ్లి కొడుకున్నాడు. మీడియా వాళ్ళంటే 10 నిమిషాలు ఆడొచ్చి ఏదో ప్రొద్దుటూరులో సావిత్రిబాయి పూలే కాన్సెప్ట్ గ్రహావిష్కరణ కార్యక్రమం వైభవంగా జరిగింది. ప్రొద్దుటూరు మైదుకూరు రోడ్లోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. బీసీ సమైక్య ఆధ్వర్యంలో విగ్రహం ఏర్పాటు చేయడంపై ఎమ్మెల్యే ప్రశంసలు వ్యక్తం చేశారు. మహిళల చదువు, ఉన్నతి కోసం పోరాడిన గొప్ప వ్యక్తి సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. బీసీల అండతోనే రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, ప్రభుత్వ పథకాలు మరియు ప్రాధాన్యతల్లో బీసీలకి మొదటి స్థానం ఉంటుందని స్పష్టం చేశారు. ప్రొద్దుటూరులో త్వరలోనే స్థలం సేకరించి బీసీ భవన్ మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే బీసీల అభివృద్ధికి తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు. మహిళల్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని పిలుపునిచ్చారు. ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ మధ్యకాలంలో రామాంజనేయులు గారు కొంతమంది బీసీ సంబంధించిన వాళ్ళ నుంచి సార్ మన పొద్దుటూరులో జ్యోతిరావు పూలే గారి ఉంది, సావిత్రిబాయి పూలేది కూడా మనం పెట్టినప్పుడు దానికి సార్థకత ఉంటుందని నా దగ్గరికి వచ్చి మాట్లాడారు. సరే మంచి పనులు ఏమైనా మీరు అందరూ చేయండి అని చెప్పడం జరిగింది. సంబంధిత అధికారులతో మాట్లాడి అక్కడ పెట్టుకున్నారు, మీరు ఇబ్బంది కలిగజేయద్దని కూడా చెప్పడం జరిగింది. ఆర్ఎంబి పంచాయతీరాజ్ వాళ్ళందరితో మాట్లాడి అక్కడ ఏర్పాటు చేయమని చేసుకోవడం జరిగింది. మరి వెంటనే రామాంజనేయులు గారు వీళ్ళందరూ కలిసి సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని తయారు చేసి మధ్యకాలంలో విగ్రహావిష్కరణకు మమ్మల్ని అందరినీ ఆహ్వానించడం జరిగింది. ఏదేమైనా బీసీ సావిత్రిబాయి పూలే మరి బాపురావు పూలే వీళ్ళందరికంటే సావిత్రిబాయి పూలే మహిళల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మహిళల యొక్క అందరికి కూడా చదువుకోవాలి, వాళ్ళందరూ కూడా సమాజంలో
దేశంలో భారతదేశంలో ఉండబడిన జనాభాలో సగం మంది మహిళలు ఉన్నారు. వాళ్ళు కూడా చదువుకొని అన్ని రంగాలలో అభివృద్ధిలోకి రావాలని, ముఖ్యంగా మహిళల చదువును బాగా ప్రోత్సహించిన వ్యక్తి సావిత్రిబాయి ఫులే గారు. మరి అటువంటి వారిని మన పొద్దుటూళ్ళ పట్టణంలో మనం విగ్రహాలను స్థాపించుకోవడం జరిగింది. కానీ వచ్చిపోయే వాళ్ళందరూ ఎవరు వీళ్ళని తెలుసుకొని మనసులో విగ్రహం దగ్గరికి వచ్చినప్పుడైనా కనీసం జ్యోతిరావు ఫులే, సావిత్రిబాయి ఫులే వీళ్ళ సంస్కర్తలు వీళ్ళనేది కూడా తెలుసుకునే దానికి అవకాశం ఉండాలన్న మంచి సదుద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉందంటే కారకులు బీసీలు. మీ అందరి యొక్క సహకారంతోనే రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో ఇందాక మనం మాట్లాడుతూ బీసీలకు అన్ని రకాల న్యాయం చేయాలని నన్ను కొంతమంది చెప్పడం తప్పకుండా ఈ ప్రభుత్వం బీసీలకు అధికారానికి వచ్చిన ప్రభుత్వం కాబట్టి అన్ని రకాల ప్రాధాన్యత బీసీలకు ఇచ్చిన తర్వాతనే మిగతా కులాల వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ బీసీల యొక్క ఓటింగ్ లోనే ఎక్కువ శాతం, దాదాపు 50-60% ఉండబడిన బీసీల యొక్క కారణంగానే రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వం కానీ ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఏర్పాటు కావడం జరిగింది కూడా ప్రభుత్వం. కాబట్టి భవిష్యత్తులో ఎక్కడ ఒకటి బీసీ భవన్ కావాలని అడుగుతున్నారు. తప్పకుండా బీసీ భవన్ శాంక్షన్ చేసేదానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాము. భవిష్యత్తులో స్థల సేకరణ అనేదాన్ని కూడా నేను ఇప్పటి నుంచో మీకు అందరికీ పెద్దలకు తెలియజెప్తున్నాను. ఎక్కడైతే మనకు బీసీ భవన్కు స్థలం బాగుందో మీరు అందరూ ఇప్పటి నుంచో దాన్ని స్థలాన్ని ఎన్నిక చేయండి. తప్పకుండా ప్రభుత్వంతో మాట్లాడి బీసీ భవన్కు నిధులు మంజూరు చేస్తాము, ఆ స్థలం కూడా మంజూరు చేస్తాము. కాబట్టి అన్ని రకాల బీసీలకు అన్ని రకాల ప్రాధాన్యత ఇచ్చి ప్రభుత్వం కూడా ఈ యొక్క ఎన్నికల్లో పర్సెంటేజ్ కూడా పెట్టడం జరుగుతుంది. తొందరలోనే మళ్ళా మన భారతదేశంలో 33% మహిళలకు రిజర్వేషన్ తప్పకుండా 2029 ఎన్నికల్లో కూడా మహిళలకు ప్రాధాన్యత ఇచ్చేదానికోసం చట్టం తీసుకురావడం అనేది జరుగుతుంది. కాబట్టి మన భారతదేశంలో ఉండబడిన జనాభాలో మహిళలు కూడా సగభాగం ఉన్నారు. కాబట్టి అన్ని రకాల దాంట్లో కూడా ప్రభుత్వం సహకారం అందించి వారందరినీ అన్ని రకాల ప్రోత్సహించి చట్టసభల్లో కూడా 33% మహిళలు ఉండేదాని కోసం చట్టాలు తేవడం జరుగుతుంది. కాబట్టి మనమందరం గమనించండి, మనం ఇంట్లో నుంచి బయటికి రావాలంటే మనకు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.